మండల పార్టీ ప్రెసిడెంట్ మీరు డెంకాడ మండలానికి. అలా అయ్యుండి కూడా ఇంకొక మండల పార్టీ ప్రెసిడెంట్ అంటే వేరే పార్టీలో ఉన్న అవన్నీ ఆహ్వానిస్తుంటే మీరేం క్వశ్చన్ చేయలేదా? వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు ఈ రోజు ఉంటారు, రేపు ఉంటాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తారు. ఎక్కడైతే మంచి జరుగుతుందో ఆ మంచి అనేది చూసిన తర్వాత అవన్నీ చూసుకుని మంచిగా వస్తారు. అందుకే మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి సేవ చేయడం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ చూసుకున్న తర్వాత పక్కన టీడీపీ ఆ పార్టీ కూడా వెళ్ళకంటే ఈ పార్టీకి దగ్గరికి వచ్చారంటే ఇక్కడ సంక్షేమం, ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎంపీ గారు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకి జరుగుతుంది. కాబట్టి అదే రేపు పొద్దున్న మళ్ళీ జగన్ గారు సీఎం మేడం కూడా పేద బడుగు బలహీన వర్గాలకు గెలిపిస్తారు. ఇక్కడ అంటే ఇప్పుడు మీ ఎదుగుదలకు మళ్ళీ అడ్డుపడినట్టు వేరే వాళ్ళు అదేం లేదు, అందరూ వస్తారు. దానికి ఏమో ఈయన ఉండొచ్చు, ఆవిడ ఉండొచ్చు, ఎంపీ వేరే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. తప్పేట్లేదు ప్రజాస్వామ్యంలో. గారిని ప్రోత్సహిస్తుంది మీరా లేకపోతే ఎమ్మెల్యే గారు డైరెక్ట్ పిలిచారా? కృష్ణవేణి గారిని అక్కడ ఆవిడతో ఉన్న కార్యకర్తలు ఆవిడ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఎమ్మెల్యే గారి పరిపాలన అందరికీ అందుబాటులోనే వ్యక్తి కాబట్టి ఆయనకి వెళ్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి చేస్తే ఇక్కడ బాగోదని చెప్పేసి వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ కార్యకర్తలు ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ కూడా మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము అందరూ కూర్చొని ఒకరు పిలిస్తే వచ్చేది కాదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మా కార్యకర్తలు మా నాయకులు కూర్చొని అందరూ కలిసికట్టుగా చేద్దామని చెప్పేసి ఆహ్వానం చేశారు. ఇప్పుడు వాళ్ళు అయితే వచ్చారు, మేడంని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీ క్యాడర్లో ఉన్న వాళ్ళకి అసంతృప్తి అనేది ఉండదు. అక్కడే అసంతృప్తి లేదు, ఇంకా బాగా ఆవిడ అంగన్వాడీ కథం చేశారు. చేసి ఆవిడ ఏంటంటే ఉద్యోగం కూడా రాజీనామా చేసి అంత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఆయన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు చూసి ఆవిడ వెళ్ళింది. అక్కడ సిద్ధాంతాలు కానీ పక్కన పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాడు, మేము ప్రజారాజ్యంలో చేసాం, మేము చిరంజీవి పార్టీకి వెళ్ళాం. అర్థమైంది. ఆయన కూడా అలాగే డబ్బులు ఖర్చు పెట్టి అతను పార్టీకి కలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ కూడా రేపు పొద్దున్న మళ్ళీ క్లోజ్ చేసి తెలుగుదేశం కలిపేస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కూడా రేపు ఎంత మెజారిటీ తేవతున్నారు బడగొండ అప్పలనాయుడు గారికి? మీరు మాకు తెలిసి అయితే లాస్ట్ టైం మా దగ్గర 6,000 వచ్చింది, ఒక 2-3 వేలు పెరుగుద్దని అనుకుంటున్నాం. లేకపోతే ఆ మెజారిటీ తగ్గదు.